మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నట్టే లొల్లి చూడండి ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారు. అమ్మ అమ్మో ఏది ఇంత వాయిస్ ఘోరంగా అయిపోయింది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన కూడా ఎవరికి అర్థం కాదేమో. దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. సమర్పయామి. హరి రామ 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 హరి హరే కృష్ణ 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 హరే. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ వాయిస్ చాలా చేంజ్ అయింది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయి ఉండే అనమాట. సో అందుకే స్టార్టింగ్లోనే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ డైరెక్ట్గా మాట్లాడిందే పెట్టారనమాట. సో వీడియో ఎంతవరకు డెఫినెట్గా చూడండి. అండ్ తమిళం చూసే ఉంటారు కదా. సో ఈ వీడియో కూడా అంటే లాస్ట్ కొన్ని వ్లాగ్స్ నుంచి మీరు కమెంట్స్లో ఏం అడుగుతున్నారో సో నేను అది చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కమెంట్ ఆల్సో. సో మార్నింగ్ టు నైట్ వరకు మీ రొటీన్ చెప్పండి అని అడిగారు. లాస్ట్ ఎప్పటి నుంచి అడిగారు. సో ఫైనల్లీ ఇప్పుడు చేస్తున్నారనమాట ఇది. సో మార్నింగ్ నేను 5:30 చెప్పాను, ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను. 5:30 నుంచి అలారం పెట్టుకుంటాను. 5:30, 5:45, 6 కట్లా. సో ఫైనల్ అయితే 6:15 కట్లా లేచేస్తాను. అంటే లేస్తాను బట్ కొన్ని లేవగానే కిచెన్లోకి రాలేము కదా. సో అట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలా సో కిచెన్లోకి వచ్చేసారనమాట. అండ్ శ్రీయుకి ఇంకా స్నాక్స్ లంచ్ బాక్స్ అన్నీ పెట్టేస్తాను మార్నింగే. సో తనకు స్టార్టింగ్లో ఏంటంటే అందరికీ కలిపి కుక్ చేసేదాన్ని, బట్ అది లేట్ అవుతుంది అనేసి సో శ్రీయు కోసం మాత్రమే డైరెక్ట్గా ఫ్రైడ్ రైసెస్ చేసేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్తో ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. అలా అలవాటు చేసేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇట్లా బెండి ఫ్రై రైస్ కూడా చేస్తున్నాను. పుదీనా రైస్, కొత్తిమీర రైస్, పాలకూర రైస్, సో ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అనమాట. కాకరకాయ, చిక్కుడుకాయ ఏదైనా అట్లా చేసేస్తున్నాను. అండ్ ఈరోజు స్నాక్స్ వచ్చేసి యాక్చువల్గా ఫ్రూట్స్ లాస్ట్ 3 to 4 days నుంచి ఫ్రూట్స్ అయిపోయింది. సో అందుకే ఈరోజు మకానా తీసుకొచ్చారనమాట. సో దాన్ని నేను గీ వేసి రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను వీక్లీ వన్స్ అట్లా ఇవ్వడానికి. సో ఈరోజు అదే పెట్టేశారనమాట. అండ్ వామ్ వాటర్, లంచ్ బాక్స్ అవన్నీ. మీన్ వైల్ శ్రీయుని రెడీ చేసుకుంటూ ఈ వర్క్ అంతా చేస్తాను. అంటే వంట అయిన తర్వాత తనని లేపుతాను అనమాట. సో దానికంటే ముందు ఏం లేపను. నేను స్లీప్కి చాలా అంటే పిల్లలకి బాగా కావాలి. అందులోనూ వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ రాగానే చదవడము, ఈ స్ట్రెస్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రాగి జావా చేస్తాను. సారీ నా వాయిస్ ఇంకా కొంచెం కష్టంగానే ఉందనుకోండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటా, క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నా. సో అవన్నీ బాక్స్ అంతా పెట్టేసి రెడీ పెట్టుకున్నా. అండ్ స్కూల్ బ్యాగ్ అయితే శ్రీవే రెడీ పెట్టేసుకుంటుంది నైటే హోంవర్క్ అయిపోయాక. సో ఇంకా ఈ హెయిర్ కట్కి చేయించడం కూడా అదే రీజన్. కొంచెం మార్నింగ్ లేట్ అవుతుంది జడలు వేయడం. అండ్ ఇంకొకటి పెయిన్లు ఉన్నాయి అనేసి కూడా. సో చాలామంది లాస్ట్ టైం వ్లాగ్లో చాలామంది టిప్స్ చెప్పారు. కొన్ని నా వరకు అయినవి నేను చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఓకే అండి, ఇప్పుడైతే తగ్గిపోయాయి. బట్ నెక్స్ట్ రాకుండా ఉండడానికి ఇంకేమైనా బెటర్గా ట్రై చేస్తున్నా నేను. అండ్ లాస్ట్ 1 week నుంచి చలి చాలా ఎక్కువైపోయింది కదా, దానివల్ల కూడా నాకు ఇది గొంతు ఇలా వాయిస్ ఇలా అయిపోయిందన్నమాట. సో ఇంకా తనని రెడీ చేయించేసాను. అట్లీస్ట్ ఒక 5 minutes గ్యాప్ ఉండేలాగా చూసుకుంటాను. అండ్ తను శ్లోకాలన్నీ చదువుతుంటాను అనమాట. ఇందాక జుట్టేసేటప్పుడు కూడా తన లిప్ మూమెంట్ ఏంటంటే బాత్ చేసినప్పటి నుంచి కంటిన్యూగా శ్లోకాలు చదువుతూనే ఉంటుంది. అంటే తినేటప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అండ్ బాదం సోక్ చేయడము ఇవన్నీ నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్. ఎందుకంటే మార్నింగ్ సమ్ టైమ్స్ ఒక 10 minutes 15 minutes నేను లేట్గా లేచినా కూడా
అంతా సెట్ అయ్యి ఆన్ టైంకి రెడీ అయ్యే ఉండేలాగా చూసుకుంటాను అనమాట. లైక్ బౌల్స్ కూడా తీసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి నాకే నవ్వు వస్తుంది. నైట్ టైం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాక తనకి వన్ డే బౌల్స్ అన్ని తీసి స్టవ్ మీద పెట్టేస్తారనమాట. సో అట్లా. అండ్ మార్నింగ్ కంపల్సరీ రాగి జావా అనేది తాగుతాము. సో శ్రీకి కూడా అదే ఇస్తాను. వామ్లో ఇస్తానమాట. చాలా చాలా బాగుంటుంది వామ్లో ఇస్తే. పరిపోషిత జయ శ్రీపాద జయ విజయ భవ విజయ భవ శ్రీ మరకండ శ్రీ విజయ భవ పాపై నామిత శ్రీ చరణ జయ విజయ భవ విజయ భవ శ్రీ మరకండ శ్రీ విజయ భవ సవితృ కాటక జయన పుణ్య ఫల పవిత్ర వాచరి గోత్ర సంభవ జయ విజయ భవ విజయ భవ శ్రీ మరకండ శ్రీ విజయ భవ. దోచోపాతి దేవ లక్ష్మణ సంఖ్య బోధిత శ్రీ చరణ జయ విజయ భవ విజయ భవ శ్రీ మరకండ శ్రీ విజయ భవ. విఘ్నరూపిణి రాజ మామృత గర్భ విఘ్న ఫల సంజాత జయ విజయ భవ విజయ భవ శ్రీ మరకండ శ్రీ విజయ భవ. సుమతి సుమతి నందన నందన గొంతు నా అంటే గొంతు పోయింది. నాది కూడా మరకండ శ్రీ విజయ భవ. పీఠికాపురి నిత్య విహార మరువతి రక్త మంగళ రూప జయ విజయ భవ శ్రీ మరకండ శ్రీ విజయ భవ. మాతృదేవ భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద सद्गुरु साईनाथ महाराज की जय, गीता माता की जय, पावन सुत हनुमान की जय, जय बोल भक्त मंडली की जय. మెయిన్గా నేను రాగి జావా ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. బట్ మాకు ఫస్ట్ నుంచి కాబట్టి మాకు అలవాటే. సో అండ్ ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఒక ఎత్తు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మన పని అనేది ఒక ఎత్తుగా ఉంటుంది. శ్రీయు స్కూల్కి వెళ్ళిపోయినాక అమ్మో ఏది ఇంత వాయిస్ ఘోరంగా అయిపోయింది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన కూడా ఎవరికి అర్థం కాదేమో. నాకేంటో అసలు లాస్ట్ టైము 10-15 days ఫీవర్ వచ్చినప్పుడు కూడా సేమ్ గొంతు ఇక్కడతోనే స్టార్ట్ అయిందనమాట. అప్పుడు బతుకమ్మకు వచ్చినాక 2 daysకి కొంచెమే సత్తుపిండి తిన్నా. ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడినా వినిపించదు. కొంచెమే సత్తుపిండి తిన్నా. మరి నాకు అందులో గీ పడలేదా ఏం పడలేదో నాకు అర్థం కాలేదు. షుగర్ పడలేదా స్వీట్నెస్ తెలీదు. అప్పుడు సేమ్ గొంతుతోనే ఇట్లా స్టార్ట్ అయింది. లాస్ట్ 2 days నుంచి కొంచెం గొంతు ఇట్లా అనిపిస్తుంది. నాకు భయం వేసి నేను కొంచెం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటున్నా అన్నీ కొంచెం తొందరగానే. సో శ్రీయు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయినాక సేమ్ నేను జావా ఒకటేసారి ముగ్గురికి చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు చల్లగా అయిపోతుంది కదా అనేసి గ్లాస్లో పోసి పెట్టేస్తా. ఒక్కొక్కసారి కొంచెం వేడి కూడా చేస్తా. బట్ మళ్ళీ వేడి చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది అంటే మామూలుగా మాకు అలవాటు అయిపోయింది జావా తాగడం అనేది. ఫస్ట్ టైం డైరెక్ట్గా మాట్లాడితే ఇట్లుంటుంది డిస్టర్బెన్స్. ఇది నా పరిస్థితి. మ్యాథ్స్ ఇక్కడనే ఉంటాం కాబట్టి పనులు చేసుకునేటప్పుడు ఇక్కడనే మాట్లాడతాము. బెడ్రూమ్లో హాల్లో మాట్లాడలేము కదా. అండ్ అక్కడ కూడా అంత పెద్ద లైటింగ్ ఏమి ఉండదు. సో జావా మాకు ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి మేము అసలు సాల్ట్ లేకపోయినా తాగేస్తాము. కానీ కాకపోతే కొంచెం పించి సాల్ట్ అట్లా వేస్తాం. ఎందుకంటే వట్టి వీటిని ఏమంటారు మిల్లెట్స్ అని అంటారు కదా, అంటే లైక్ రాగులు జొన్నలు వీటిని. సో దాన్ని ఎప్పుడైనా మనము వట్టిది తీసుకోవద్దంట. అంటే జావా చేసుకొని అందులో కర్డ్ మిల్క్ లేకపోతే కొంచెం సాల్ట్ కొంచెం బెల్లము ఏదో ఒకటి. లైక్ కొంతమంది అయితే ఇంట్లో కర్ణాటక సైడ్ వాళ్ళు అయితే ఇంట్లో కొంచెం ఆనియన్ మిర్చి కూడా వేసుకుంటారనమాట. సో అందుకే కొంచెం మించి సాల్ట్ వేస్తా. సో శ్రీ వెళ్ళిపోయినాక నేను తాగేస్తాను, అన్నిటికి పెట్టేస్తాను. అండ్ బాదం కూడా ఖచ్చితంగా నేను పీల్ తీస్తాను అనమాట. సో అందుకే ఇక్కడనే మ్యాథ్స్ అదొకటి ఇదొకటి సర్దుకుంటూ
తినేస్తా. స్పెసిఫిక్గా కూర్చొని ఏం తినను. యాక్చువల్గా చెప్పాలంటే మనం వాటర్ కూడా నిల్చొని తాగొద్దు. ఏదైనా మనము మన బాడీలోకి ఏదైనా తీసుకునేటప్పుడు కూర్చొని తీసుకోవాలన్నమాట. అది కరెక్ట్ వే అంట. బట్ ఇంకా అనుకుంటాను చాలాసార్లు, బట్ ఏమో ఇంకా తెలిసిందే కదా మార్నింగ్ హడావిడి మనకి ఎట్లుంటుంది అనేసి ఇవన్నీ సర్దుకుంటూ అట్లా మధ్య మధ్యలో నోట్లో వేసుకుంటా. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రూట్స్ ఏం లేవు. లాస్ట్ 3-4 డేస్ మొత్తం ఫ్రూట్స్ అవుతున్నాయి అనమాట. డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుండే, ఆరెంజ్ తెచ్చుండే, కీరా అండ్ పొమోగ్రానైట్, యాపిల్. సో ఇవన్నీ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఫ్రూట్స్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు ఫ్రూట్స్ ఏం లేవు. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నేను. చూడాలి, అనిల్ని అడుగుతాను. బెండి ఫ్రై చేశాను కదా, సో నేను ఏ ఫ్రై చేసినా కొంచెం ఉంచుతాను అనమాట అనిల్ కోసం అనేసి. మార్నింగ్ సమ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరకపోతే ఇది తినేస్తాడనమాట అట్లా. సో ఇట్లా వామ్గా ఉన్నప్పుడు తాగితే ఇంకా మంచిది. అందులోనూ నాకు గొంతు ఇట్లా ఇంకా ఊరగా అయిపోయింది కాబట్టి మ్యాక్స్ వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తాం మేము డే అంతా. వింటర్లోనైతే ఇంకా కంప్లీట్గా, నార్మల్ టైంలోనే మార్నింగ్ టైంలో కాదు, వింటర్లోనైతే కంప్లీట్గా ఇక మొత్తం వామ్ వాటరే. ఇంకొక 1 అవర్ అట్లయితే ఇక్కడ ఇది కూడా రాలేదు వాయిస్. అండ్ ఈరోజు నాకు ఫాస్టింగ్, నైట్ ఆయిల్ పెట్టుకోవడం మర్చిపోయినా. సో అందుకే గుర్తొచ్చి ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ గొంతు సెట్ అవ్వడానికి సో ఆల్మోస్ట్ ఇంట్లో రెమెడీస్, బయట ట్యాబ్లెట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. మెయిన్గా జిందాతిల్స్ మాత్రం అయితే చాలా బాగా, అంటే మనకి బాగా రిలీఫ్గా ఉంటుంది, తొందరగా తగ్గడానికి బెస్ట్ ఆప్షన్ అనేసి చాలామంది అంటుంటారు కదా. సో అందుకే మార్నింగే అంటే ఎలాంటి మనం ఫుడ్ తీసుకోకముందు అది తాగితే బెటర్ అనేసి సో అట్లా కొంచెం స్పూన్లో తీసుకున్నాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ టీవీలో మా సాంగ్స్ మోగుతూనే ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మంచిగా పూజ చేయడానికి అంతా క్లీన్ చేస్తున్నాను నేను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. విజాన పద్మాన్ గజాన మనిషం అమేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ స్థిరకోటి సమప్రభ విఘ్నం కురువే దేవ సర్వకాలేషు సర్వదా ప్రజ్ఞేషు లక్ష్మీ శ్రద్ధపుత్ర సుశీలత ఆరోగ్యేంద్రియ సౌఖ్యచ కపినాథ నమోస్తుతే త్వమస్మిన్ కార్య వినియోగే ప్రమాణం హరిసతమ హనుమాన్యతమస్య దుఃఖక్షయకరో భవ నమ్మకం విజామహే సువిధం పుష్టివర్ధనం ఓవార్కు విబంధనం మృత్యుముక్షీయమామృత ఓం భూర్భువస్సవ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై శ్రీరామనారాయణేతి సమర్పయామి. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. పూజ అయిపోయింది. అమ్మో ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది అనుకుంటున్నా వాయిస్. పూజ అయిపోయింది. కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏం చేయను, ఆల్మోస్ట్ ట్యూస్డే డైరెక్ట్ లంచ్ చేసేస్తా. బట్ ఆకలిస్తుంది అని కొంచెం ఆరెంజ్ ఉంటే తిన్నా. బట్ తిన్నాక డౌట్ వచ్చింది ఈ టైంలో ఆరెంజ్ తినడము కరెక్టేనా అనేసి. బట్ అట్లీస్ట్ మరి ఎంటీ స్టమక్ పెయిన్ ఎట్లా ఉండాలి అనేసి ఆరెంజ్ తిన్నా. కొంచెం మిక్చర్ ఉంటాయి, స్పైసీగా ఏమైనా తగిలితే బెటర్ ఏమో అనేసి కొంచెం మిక్చర్ తిన్నా. సో ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేసుకున్నాను. మార్నింగ్ కొంచెం బెండి ఒక 4-5 తీసేసుకున్నాను కదా ఫ్రైకి. సో కొంచెమే ఉండండి. ఇది కూడా నేను 1/2 కేజీ కూడా పావు కేజీ తెచ్చాను అనుకుంటా. నిన్నటి పప్పుచారు చాలా చేసిండే అనమాట నేను. అనిల్కి చాలా ఇష్టము పప్పుచారు, ఆ రోజు కంటే నెక్స్ట్ డే తినడము. సో అందుకే ఎక్కువ చేస్తానమాట. అండ్ దట్టు నేను నిన్న బయటనే తిన్నాను, ఇంట్లో తినలేదు కాబట్టి, అంటే ఇంట్లో కొంచెమే తిన్నా కాబట్టి అట్లనే ఉంది. సో అందుకే ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను నేను. ఓన్లీ టమాటా లేకుండా కొంచెం డీప్ ఫ్రై లాగా, అంటే ఎక్కువ ఫ్రై లాగా చేస్తున్నాను. మీకు చూస్తే ఆయిల్ ఎక్కువ కనిపిస్తుందేమో, బట్ నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను. అండ్ అందులోనూ ఈ స్టెయిన్లెస్ స్టీల్లో మనకు కొంచెం ఆయిల్ వేసినా కూడా ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అన్నీ వేసుకొని చేస్తున్నాను బెండకాయ ఫ్రై. అండ్ ఈరోజు బయటకు వెళ్ళే పనులు ఏంటంటే బయట నుంచి తీసుకురావాల్సినవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట.
చాలా రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నా. కొన్ని గ్రాసరీస్, కొన్ని మెడిసిన్స్, అండ్ ఇప్పుడు నేను కూడా మెడిసిన్స్ తెచ్చుకోవాలి డాడీకి కాల్ చేసి. అండ్ మెయిన్గా మస్కిటో బ్యాట్, సో ఇలాంటివన్నీ నోట్ చేసుకున్నా. అండ్ కొన్ని మనీ కూడా డ్రా చేసుకోవాలి. యాక్చువల్గా నేను క్యాష్ అస్సలు పెట్టుకోను, ఎవరైనా అడిగినప్పుడు క్యాష్ ఉండదు అనమాట, ఫోన్పే చేస్తాను. బట్ మా మమ్మీ కూడా క్యాషే కావాలంట. సో ఏటీఎంకి కూడా వెళ్ళాలి, బండిలో పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ కొట్టించుకొని. సో అవన్నీ పనులు చేసుకొని, కొన్నింట్లో కావాలి శనగలు, తెల్ల శనగలు, ఎర్ర శనగలు, అవి కూడా అయిపోయినాయి. సో అవన్నీ తీసుకొని వచ్చినాక తినేస్తా. లంచ్ చేసినాక వెళ్తాను అనుకుంటా ప్రతిసారి, బట్ బద్ధకం అన్నమాట. అస్సలు బాడీ కదలదు. ఇంట్లో ఉంటే, బయట ఉంటే అసలు లంచ్ చేసినాక మళ్ళీ హాఫ్ డే ఫుల్గా వర్క్ చేస్తా. బట్ ఇంట్లో ఉంటే మాత్రం లంచ్ చేసినాక అసలు బాడీయే కదలదు. రియల్గా ఎంత బద్ధకంగా ఉంటానో నేనైతే, ఏమీ పని చేయను అసలు, అట్లుంటుంది. రైస్ కడిగి ఇది కర్రీ అయిపోతుంది, ఆఫ్ చేసి వెళ్ళిపోతా. వంట అంతా చేసేసి బయటికి వెళ్ళేసి వచ్చిన ఒక 1.5 hour టైం పట్టింది. మెయిన్గా అనిల్కి ట్యాబ్లెట్స్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉండే. సో అది ఆర్డర్ ఇచ్చేస్తే ఏంటంటే ఒక 1 day 2 daysలో తీసుకొస్తారనమాట. సో ఆల్రెడీ లేట్ అయిపోయిందని వెళ్తే ఆయన కొన్ని థింగ్స్ అవన్నీ తీసుకొచ్చుండే. సో ఇప్పుడు లంచ్ చేసి ఈరోజు అయితే డెఫినెట్గా ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకోవాల్సిందే శ్రీయాన్స్ వచ్చేవరకు. అల్లరి పిల్ల వచ్చేసింది, అల్లరి పిల్ల చూసి ఇట్లా సైలెంట్గా కనిపిస్తుంది. చాలా అల్లరి పిల్ల. మమ్మ ఏం మమ్మ? చెప్పు మమ్మ. చెల్లు పదా, ఎవరైనా రివర్స్ ఎక్కుతారమ్మా? రివర్స్ ఎక్కుతారా? వాయిస్ ఇంకా సెట్ కాలేమ్మా, ఇంకా దారుణం అయిపోయింది వాయిస్. చలో రివర్స్ షూస్, చలో చలో రివర్స్ షూస్. ఒక డిస్క్రైబింగ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ cheetah runs fast. Which one is the describing word? Fast. Why? ఎందుకంటే అదొక యానిమల్. నో, ఫాస్ట్ అనేది యానిమలా? అంటే చీతా గురించి కాదు, నాకు డిస్క్రైబింగ్ వర్డ్ ఫాస్ట్ అనేది ఎందుకు అంటున్నా. డిస్క్రైబింగ్ వర్డ్. ఎందుకు ఫాస్ట్ అనేది డిస్క్రైబింగ్ వర్డ్? ఫాస్ట్, స్లో అనేది ఒక స్పీడ్కి రిలేటెడ్ కదా అది. స్పీడ్ అనేది డిస్క్రైబింగ్ వర్డ్. నువ్వు డిస్క్రైబింగ్ వర్డ్స్ చదువు. కలర్ అనేది డిస్క్రైబింగ్ వర్డ్. నీకు ఏ కలర్ ఇచ్చినా అది డిస్క్రైబింగ్ వర్డే. గ్రీన్ ఇచ్చిరు. కలర్స్, లుక్స్ అంటే చూడ్డానికి బ్యాడ్గా ఉందా, గుడ్గా ఉందా, బ్యూటిఫుల్గా ఉందా, డర్టీగా ఉందా, అదేంటి లుక్స్. సైజు బిగ్గా, స్మాలా, ఇందాక ఇక్కడ చెప్పినప్పుడు బిగ్గా, స్మాలా, బిగ్గా అనేది సైజు. క్వాలిటీ. ఇక్కడ కూడా చెప్పిన బిగ్. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నట్టే. లొల్లి చూడండి ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారు. అమ్మా ఏం ఫైటింగ్ చేసుకుంటారో ఏమో. సర్దుమా శ్రీయు, సర్దుతున్నారా? మామూలుగా ఫైట్ పెట్టుకోరు వీళ్ళైతే. చిచి 2 పిల్లలతోనే ఎట్లా పేరెంట్స్ ఉంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 2 గొడవ పెట్టుకుంటారు. కంప్లైంట్లు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు. వాళ్ళకి రైస్ పెట్టేసిన. యాక్చువల్గా టిఫిన్ తీసుకుందాం అనుకుంటున్నా, బద్ధకము, ఓపిక లేదు. సో అందుకే మిల్క్లో మిక్స్డ్ గ్రెయిన్స్ మిక్స్ చేసేసుకుంటా. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, దానికోసం అలా తినాలి. ఇద్దరిని స్కూల్కి పంపిస్తుంది, దాన్ని నేను కూడా పంపిస్తుంది. దాంతో నువ్వే అట్లా అంటే మళ్ళీ నేనేమనాలి చెప్పు నేనేమనాలి? అది ఒక్క ఈవీఎస్ బుక్ అట్లా చేసుకుంది, మిగతా అన్ని బాగానే పెట్టుకుంది. అది ఒక్క పేపర్ ఏమో జరిగినట్టుంది. కథం ఇక అట్లనే 1 by 1 అన్ని పేపర్లను చింపేస్తుంది. ఇంకా బుక్ ఆఫ్ ది మంత్ అన్ని రావట్లేదని ఫీల్ అవుతుంది. బుక్ ఆఫ్ ది మంత్ రావట్లేదంటే అందరికి వస్తుందంట.
ఫీల్ అయిపోతుంది తెగ. బెస్ట్ డస్ట్బిన్ బుక్ అని పెట్టాలి. బుక్ కంప. ఇప్పుడు మొన్న కొత్త ఒకటి తెలుగు బుక్ పెట్టుకుంది, టెక్స్ట్ బుక్ నోట్ బుక్. దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తుంది కదట. నీట్గా ఉంటే మేడం బుక్ ఆఫ్ ది మంత్ స్టిక్కర్ వేస్తుందట నీట్గా. అది కొత్త బుక్కే కదా ఆల్రెడీ, అది నీట్గా పెట్టుకునేదే ఉంది. ఇంకా అయినా కూడా 3 సబ్జెక్ట్స్ కదా, మరి ఓవర్ అయిపోయింది. సబ్జెక్ట్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ అనేది కూడా తెలియదు. ఇక అయిందమ్మా శ్రీయు? నాకు గొంతు కూడా వస్తలేదే. శ్రీయుమా, ఆర్ యు దేర్? టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడనే వస్తుంది. నేనైతే మిల్క్లో వేసి పెట్టుకున్నా. ఇంకొంచెం సోకైనాక తింటే టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం హనీ మిక్స్ చేసుకున్నా, ఆవిరి పట్టుకోవాలి. ఈరోజు నీళ్ళు పెట్టుకో. హోంవర్క్ పార్ట్ అంతా నేనే చూసుకుంటాను ఆల్మోస్ట్. అండ్ డిక్టేషన్, టెస్ట్లు, ఎగ్జామ్స్, సో ఇవన్నీ నేనే చూసుకుంటాను. ఒక రీడింగ్ పార్ట్, లెసన్ రీడింగ్ పార్ట్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా, సో అవి మట్టుకు మాత్రము నేను అక్కడ కిచెన్లో ఇలాగూ నిల్చొనే ఉంటాను. సో ఏదో డిన్నర్ ప్రిపరేషన్ చేసేటప్పుడు, సో అందుకే వాళ్ళిద్దరిని ఇక్కడ హాల్లో కూర్చుండబెట్టి అనిల్కి అప్పచెప్పేస్తారన్నమాట. అస్సలు వినదు అది కంప. ఇంకా డిన్నర్ చేసేసి మార్కెట్ కూడా వెళ్ళేసి వచ్చిన. మాకు ఎవ్రీ ట్యూస్డే మార్కెట్ ఉంటుంది. సో ఈసారి ఇంకా అల్లం తీసుకొచ్చుకున్నాను అనమాట. మామూలుగా ఎప్పుడు పేస్టే, ఎప్పుడు పచ్చి అల్లం యూజ్ చేయను, బట్ టీలోకి వేసుకోవడానికి అయిన నాకు కూడా ఇప్పుడు హనీలో మిక్స్ చేసుకొని లైట్గా స్పూన్లో అల్లం రసం వేసుకొని తాగితేనంట తొందరగా తగ్గుతుందంట. సో ఇదొక టిప్ అనమాట. 1 by 1 యాడ్ చేస్తున్నాను తొందరగా యాజ్ యాజ్ పాసిబుల్ తగ్గడానికి. ఎందుకంటే బయటికి వెళ్ళి వీడియోస్ చేయడానికి మెయిన్గా వాయిసే కదా కావాల్సింది. సో అవన్నీ తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ డేకి కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ డేకి మార్నింగ్ పుదీనా రైస్ చేయాలనుకుంటున్నా శ్రీయుకి. సో దాని గురించి కూడా లీవ్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకుంటాను. జస్ట్ ఒక కట్ట సరిపోతుంది అంత తన బాక్స్ మట్టికి మాత్రమే. ఇంకా కూరగాయలు అవన్నీ ఏం సర్దలే. సో ఇప్పుడు ఆవిరి పట్టుకుంటున్నాను. వేడి నీళ్ళల్లో పసుపు ముద్ద వేసుకొని అండ్ కొంచెం జండు బామ్ కూడా వేసుకున్నాను అనమాట. ఫుల్ చెమటలు పట్టేసినాయి, బట్ కొంచెం గొంతు అనేది క్లియర్ అయిపోతుంది అని అన్నారనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేస్తున్నాను. చూద్దాం ఇవాళకి 3rd డే. లెట్స్ హోప్ తొందరగా తగ్గితే బెటర్ ఏమో అనేసి. సో ఫైనల్లీ కూరగాయలు తీసుకొచ్చారనమాట. నేనే వెళ్తాను కూరగాయలకి కూడా. చాలామంది మార్కెట్లో కలిసిన వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. హ్యాపీగా అనిపిస్తుంది నాకు. బట్ ఈరోజు మాస్క్ వేసుకొని వెళ్ళాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మళ్ళీ నేను కఫ్ చేసిన నెక్స్ట్ వాళ్ళకి ఎవరికి రాకూడదు అనేసి. అండ్ ఎక్కువ నేను గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలు, తోటకూరలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర. ఇప్పుడు ఈ సీజన్లో మెంతికూర చాలా వస్తుంది కాబట్టి మెంతికూర చాలా ప్రిఫర్ చేస్తాను. అన్ని పోపులలో వేస్తారనమాట. అండ్ మెయిన్గా కీరా, క్యారెట్ అయితే మస్ట్గా ఉంటుంది, టమాటా, పచ్చిమిర్చి. సో రిమైనింగ్ వెజ్జీస్ అన్నీ మై విష్ అంటే కొన్ని తీసుకుంటాను, కొన్ని టైమ్స్ తీసుకోను. ఎక్కువ పప్పులు, ఆకుకూరలు ఇవి ప్రిఫర్ చేస్తాను కాబట్టి. అండ్ కందికాయ కూడా వచ్చింది ఈరోజు మార్కెట్లో. బఠానీ చాలా కాస్ట్ చెప్తున్నారు, చూద్దాం ఇంకొక 10-15 డేస్ తర్వాత తగ్గుతుందేమో అనేసి. సో కందికాయ తీసుకొచ్చాను ఉడకబెట్టి తినడానికి, చాలా బాగుంటుంది కదా. ఊర్లలో ఉన్న వాళ్ళకైతే మంచి ఈ టైంలో పెసర్లు, కందికాయలు, బఠానీలు, చిక్కుడుకాయలు అన్నీ వస్తాయి కదా. ఇక్కడైతే అన్నీ కొనుక్కోవాలి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ నేను ఏ సీజన్లో వచ్చినవి ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి, ఒక 2-3 సార్లైనా తినాలి అని అనుకుంటాను అనమాట. అందుకే తీసుకుంటాను. సో అట్లా వెజ్జీస్ అండ్ యాక్చువల్గా వెజ్జీస్కి బ్యాగ్స్ ఉన్నాయి, బట్ బద్దగా వేసి ఈ మధ్య పెట్టట్లేదు, డైరెక్ట్గా అట్లనే పెట్టేస్తున్నాను. సో అట్లా కూరగాయలన్నీ ఆల్మోస్ట్ తెచ్చినప్పుడే వెంటనే సర్దేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 8-8:15 అరౌండ్ ఆ టైం అయితే 8:30 అవుతుంది అనుకుంటా. మామూలుగానైతే 8:30 వరకు శ్రీయాంజని బెడ్ ఎక్కిచ్చేస్తా. బట్ ట్యూస్డే అండ్ మార్కెట్ ఉన్న రోజులో ఖచ్చితంగా లేట్ అవుతుంది, ఎందుకంటే నేను ఎక్కే వరకు తను ఎక్కదనమాట బెడ్.
సో కందికాయ చూపిస్తుంది అనమాట బాగుంది అనేసి. సో ఇంకా 9 అట్లా అవుతుంది అనమాట అరౌండ్ తనని పడుకోబెట్టేసరికి. సో అట్లా మా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ చేయాలో షూర్గా కమెంట్ చేయండి. ఐ విల్ డూ దట్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.